మీరు చూస్తున్నారు మీ టీవీ మోటివేట్. నేను మీ సూర్యకిరణ్. యాక్టివేట్ హార్ట్ చక్ర ఎపిసోడ్ 3. నిన్ను నువ్వు ప్రేమించకపోతే ప్రపంచం కూడా నిన్ను అదే విధంగా చూస్తుంది. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను అందరికీ మంచి చేస్తున్నాను, కానీ నన్ను మాత్రం ఎవరు అర్థం చేసుకోవడం లేదు. నేను అందరినీ ప్రేమిస్తున్నాను, కానీ నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళే లేరు. నా విలువ ఎవరికీ తెలియదు. ఒకవేళ ఇలా అనిపిస్తుంటే సమస్య బయట ప్రపంచంలో ఉండకపోవచ్చు, అది నీ హృదయం నిన్ను నువ్వు చూసే విధానంలో ఉండొచ్చు. ఈ రోజు ఒక కఠినమైన నిజం తెలుసుకోబోతున్నావు. నిన్ను నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో చాలా సందర్భాల్లో అదే నీ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. అనాహత చక్రం తెరుచుకోవడం అంటే ఇతరులను ప్రేమించడం మాత్రమే కాదు, మొదటిసారి నిన్ను నువ్వు నిజంగా అంగీకరించడం. నెంబర్ 1, మనం ఎందుకు మనల్ని మనమే తక్కువగా చూస్తాం? ఒక చిన్న పిల్లాడిని ఊహించుకో. అతను ఏదైనా తప్పు చేశాడు, అతనికి పదే పదే ఇలా చెబుతుంటే నువ్వు పనికిరావు, నీ వల్ల ఏమీ కాదు, నువ్వు ఎప్పుడు తప్పే చేస్తావో. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మాటలు బయటి వాళ్ళవి కావు, అవి అతని లోపలి స్వరంగా మారిపోతాయి. ఇప్పుడు బయట ఎవరు చెప్పకపోయినా అతనే తనతో తానే అదే మాట్లాడుకుంటాడు. ఇదే చాలా మంది పెద్దవాళ్ళ జీవితంలో కూడా జరుగుతుంది. బయట విమర్శలు ఆగిపోయినా లోపల విమర్శించే స్వరం మాత్రం ఆగదు. నెంబర్ 2, నీలో మాట్లాడే స్వరం ఎవరిది? ఒకసారి రోజు మొత్తం నువ్వు నీతో ఎలా మాట్లాడుకుంటావో గమనించు. తప్పు జరిగితే నేను ఎంత పనికిరాని వాడిని అని అనుకుంటావా? ఎవరైనా నిన్ను తిరస్కరిస్తే నాలోనే ఏదో లోపం ఉంది అని నిర్ణయించుకుంటావా? ఒక్కసారి ఆలోచించు. నీ బెస్ట్ ఫ్రెండ్స్ తో ఇలా మాట్లాడతావా? లేదు. అయితే నీతో నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అనాహత చక్రం వికసించడం అంటే మొదట ఈ లోపలి స్వరాన్ని మార్చడం. నెంబర్ 3, శాస్త్రం ఏం చెబుతుంది? మనోవిజ్ఞాన పరిశోధనలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని సూచిస్తున్నాయి. తమ తప్పులను గుర్తించి అదే సమయంలో తమని తాము దయతో చూసుకునే వ్యక్తులు విఫలమైన తర్వాత మళ్ళీ ప్రయత్నించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తప్పును తమ వ్యక్తిత్వంగా కాదు, ఒక అనుభవంగా చూస్తారు. అంటే నేను ఓడిపోయాను అనేది నేను ఓడిపోయిన మనిషిని అనే అర్థం కాదు. ఈ తేడా చాలా పెద్దది. నెంబర్ 4, ఒక్కసారి అద్దం ముందు నిలబడు. ఒక నిమిషం నీ కళ్ళలోకి నువ్వే చూడు. చాలా మంది ఈ పని చేయలేరు, ఎందుకంటే బయటి ప్రపంచాన్ని చూడటం సులభం, మనల్ని మనం చూడటం కష్టం. నెమ్మదిగా ఇలా చెప్పు, నేను పరిపూర్ణుడిని కాదు, కానీ నేను విలువైన వ్యక్తిని. నా తప్పులు నన్ను నిర్వచించవు, నేను నేర్చుకుంటున్నాను. మొదట ఇవి కృత్రిమంగా అనిపిస్తాయి, అది సహజం. ఎందుకంటే సంవత్సరాలుగా నడుస్తున్న లోపలి సంభాషణ ఒక్కరోజులో మారదు. నెంబర్ 5, ప్రేమ అంటే అంగీకరించడమేనా? చాలా మంది అనుకుంటారు స్వీయ ప్రేమ అంటే తప్పులను కూడా సమర్థించుకోవడం. కాదు, అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన స్వీయ ప్రేమ అంటే తప్పును ఒప్పుకోవడం, కానీ ఆ తప్పు వల్ల నీ విలువ తగ్గిపోలేదని గుర్తుంచుకోవడం. ఉదాహరణకు, ఒక మొక్కకు కొన్ని ఎండిపోయిన ఆకులు ఉంటాయి, అందుకే మొత్తం మొక్క పనికిరాదని ఎవరు అనరు. అదే విధంగా నీ జీవితంలో కొన్ని తప్పులు జరిగాయి కాబట్టి నువ్వు పనికిరాని వ్యక్తివి కావు. నెంబర్ 6, చిన్న సాధన. ఇప్పుడు కళ్ళు మూసుకో. నీ చిన్నప్పటి రూపాన్ని ఊహించు. 7 లేదా 8 సంవత్సరాల వయసు. ఆ చిన్న పిల్లవాడు నీ ముందున్నాడు. అతను భయపడుతున్నాడు. అతనికి ఒక ప్రశ్న ఉంది, నేను సరిపోతానా? నువ్వు అతని దగ్గరికి వెళ్ళి భుజంపై చేయి వేసి ఇలా చెప్పు, నువ్వు సరిపోతావు, ఎవరు పరిపూర్ణులు కాదు, నేను నీతోనే ఉంటాను. ఈ మాటలు ఇతరులకు కాదు, నీ హృదయానికే. నెంబర్ 7, ఈరోజు ఛాలెంజ్. ఈరోజు ఒక్కరోజు మాత్రమే నీ గురించి చెడ్డగా ఒక్క మాట కూడా మాట్లాడకు. మనసులో కూడా కాదు. తప్పు జరిగితే నేను నేర్చుకుంటున్నాను అని మాత్రమే చెప్పు. రాత్రి నిద్రపోయే ముందు ఈరోజు నువ్వు బాగా చేసిన 3 పనులు రాసుకో, చిన్నవైనా సరే. ఇలా చేయడం వల్ల నీ దృష్టి లోపాల నుంచి ఎదుగుదల వైపు మారడం ప్రారంభమవుతుంది. అనాహత చక్రం, హార్ట్ చక్ర ప్రేమతో తెరుచుకుంటుంది, కానీ ఆ ప్రేమ బయట నుంచి రావాల్సిన అవసరం లేదు, అది నీలోనే ప్రారంభమవుతుంది. నిన్ను నువ్వు గౌరవించిన రోజు ఇతరుల గౌరవం కోసం జీవించడం తగ్గిపోతుంది. నిన్ను నువ్వు అంగీకరించిన రోజు తిరస్కరణ భయం తగ్గిపోతుంది. నిన్ను నువ్వు ప్రేమించిన రోజు నీ హృదయం మొదటిసారి నిజంగా స్వేచ్ఛను అనుభవిస్తుంది. తదుపరి ఎపిసోడ్లో హార్ట్ చక్ర మరియు సంబంధాలు, ఎందుకు కొందరు మన జీవితంలోకి వస్తారో, ఎందుకు కొందరు వెళ్ళిపోతారో,
ప్రతి సంబంధం మన హృదయానికి నేర్పే అసలు పాఠం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.